హాయ్ అండి అందరికీ. నేను మీ సహజారెడ్డి. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నిన్న ఒక నలుగురు కూర్చొని ఒక విషయం మాట్లాడుకోవడం జరిగింది. సో ఏంటంటే వాళ్ళకు తెలిసిన ఎక్కడో ఒక రిలేషను ఇలా మాటల సందర్భంలో వచ్చింది. భార్యాభర్తలు చిన్న విషయానికే విడిపోవడం జరిగింది. అక్కడ అబ్బాయి తప్పేం లేదు, చాలా మంచి వ్యక్తి. అమ్మాయే కొంచెం ఎగోకి వెళ్ళింది. నేను జాబ్ చేస్తున్నాను, నేను కట్నం తెచ్చుకున్నాను, అంత మా వాళ్ళు పెట్టింది అనే ఒక ఈగోకి వెళ్ళి కొంచెం ఆయన్ని డామినేట్ చేసి మాట్లాడి ఇబ్బంది పెట్టి, ఒక పాప కూడా ఉండింది వాళ్ళకు, అయినా కూడా విడిపోయారు అనేది న్యూస్ వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. సో నేనేమంటున్నానంటే అంత చిన్న విషయాలకు, చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోవాలి అనే డెసిషన్ తీసుకునే లేడీస్కి చెప్తున్నాను. ఇది మిమ్మల్ని కామెంట్ చేసినట్టు ఇంకోటో అనుకోకండి. ఎందుకంటే విడిపోవడం చాలా తేలిక, కానీ లైఫ్ టైం కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యం. పిల్లలు ఉన్నారు, ఒకసారి విడిపోతే లేడీస్కి సమాజంలో అంత గౌరవం ఉండదు. సో ఈగో అనేది పక్కన పెట్టి భర్తతో కాంప్రమైజ్ అయ్యి నువ్వెంత అనే బదులు అంతా నువ్వే అనంటే ఆ ప్రపంచం వేరే ఉంటుంది, ఆ బంధం వేరే ఉంటుంది. అందుకని ఎక్కడైనా సరే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, రావాలి కూడా. కుటుంబం అంటే వస్తాయి, అలాంటివి వచ్చినప్పుడే అలకలు ఇవి అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ విడిపోయే అంత డెసిషన్ తీసుకోవద్దు. సో నేనేమంటున్నాను, టార్చర్ పెట్టే జెంట్స్ ఉన్నారు, కాదనట్లేదు. బట్ ఏంటంటే అర్థం చేసుకునే జెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని అర్థం చేసుకుంటే ఒక అద్భుతం. సో అమ్మాయిలు కూడా చాలా మంచి మంచి అమ్మాయిలు. కాకపోతే ఆ క్షణాన ఆవేశం వచ్చినప్పుడు ఏదో డెసిషన్ తీసుకుంటారు. కానీ ఆవేశం వచ్చినప్పుడు డెసిషన్ అలా తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి.